సరేనా? నమస్తే. సంక్రాంతికి వస్తున్నాం, ఎలా అనిపిస్తుంది? ఆ సినిమా అయితే చాలా నేచురల్ గా అనిపించింది అన్న. అంటే వింటేజ్ మన హీరోని అయితే తీసుకొచ్చారో, కామెడీ టైమింగ్ అయితే సూపర్ అనమాట. అంటే ఓల్డ్ మనకి హీరో ఎలాగైతే కనిపించాడో ఈ సినిమాలో కూడా అంతే ఒక వింటేజ్ కామెడీ అయితే తెచ్చారు. అలాగే డైరెక్షన్ కూడా చాలా సరదాగా అనిపించింది అనమాట. ఒక బావ మరదల మధ్యన ఒక ఓల్డ్ లవర్ ఉంటే తర్వాత పెళ్లి అయితే ఎలా ఉంటుంది ఆ మధ్యన ఉండే సరదానెస్ ఏదైతే ఎమోషన్ సీన్స్ కావచ్చు, సరదానెస్ ఏదైతే ఉందో అదైతే పర్ఫెక్ట్ గా జనరేట్ చేశారు డైరెక్టర్ గారు. అలాగే ఆ ఎస్వీఎస్ అసలు బ్రాండ్ సినిమా అనిపించింది మరి. చాలా రోజులైతే కంబ్యాక్ ఎస్వీఎస్ బ్రాండ్ అనిపించింది నాకైతే. అలాగే భీమ్స్ గారి మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అలాగే ఉన్న సాంగ్స్ ఏదైతే బయట హిట్ అయినాయో ఆ సాంగ్స్ కూడా నాకు 3 సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సినిమాలో కూడా చాలా ఎంజాయ్ చేశాను అనమాట. చూసిన సేపు కూడా బోర్ కొట్టలేదు, చాలా ఎంజాయ్ చేసాం. బట్ ఎవ్రీ ఫ్యామిలీ వాచ్ ఇట్ దిస్ మూవీ అనమాట. అసలైన ఇది బ్లాక్ బస్టర్ మూవీ అన్న. ప్రియురాలకి వైఫ్ కి మధ్య ఉన్న ఎలా అనిపించింది? అదే ప్రియురాలికి వైఫ్ ఎక్స్ లవర్ ఇంట్లో పెట్టుకుని వైఫ్ తో అసలు ఎలా అనిపించింది కామెడీ? అదే చెప్తున్నా, కొంచెం కొత్తగా ట్రై చేశారు. అంటే రొటీన్ స్టోరీ అయినా సరే కొత్తగా కామెడీగా మనకి ప్రజెంట్ చేశారనమాట. అది బోర్ కొట్టగానే మనం ఎంటనే ఫీల్ అవుతాం. అంటే అబ్బా భలేగుందిరా సినిమా, మన ఫ్యామిలీస్ తో రావాలి, మళ్ళీ చూడాలి. అంటే ఈ సంక్రాంతికి అసలైన సినిమా అనుకు వచ్చిన ఫ్యామిలీస్ అయితే. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇది బ్లాక్ బస్టర్ మూవీ. ఓకే, ఈ రోజుల్లో వచ్చేసి లేడీస్ మొత్తం పూర్తిగా వచ్చి చూసే సినిమాలు రావట్లేదు, మరి ఈ సినిమా చూడొచ్చా? అందరూ చూడొచ్చు. చిన్న పిల్లలైన కావచ్చు, పెద్దలే కావచ్చు, ఎవరైనా సరే, ఆంటీలే కావచ్చు, అమ్మమ్మలే కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా పెద్ద చిన్నాని కాకుండా ప్రతి ఎవ్రీ మూమెంట్ కూడా ఈ సినిమాని చూడొచ్చు అన్న. చాలా అంటే చాలా బాగా గ్లామరస్ ఎలా అనిపించింది? ఇద్దరు హీరోయిన్ల యాక్టింగ్ కావచ్చు, లేదంటే సరదానెస్ కావచ్చు, దాంతో వెంకటేష్ కెమిస్ట్రీ కావచ్చు, బాగా వర్కౌట్ అయింది సినిమాలో అయితే మాత్రం. సూపర్ అనమాట సినిమా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉందన్న? బాగుంది. బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా బాగా సీక్వెన్స్ ఎలా అనిపించాయి? లైట్ యాక్షన్ సీక్వెన్స్ అంటే క్లైమాక్స్ లో ఉంటుంది అంతే. క్లైమాక్స్ ఇంటర్వల్ ముందు అంతే. పెద్దగా ఓవరాల్ గా అయితే పక్కా అదే సంక్రాంతికి వస్తుంది అంతే. ఓకే అన్న, 2.5 గంటల సినిమా ఎంగేజింగ్ ఉందా? ఎక్కడైనా లాగా అనిపించిందా? 2.5 గంటలు నవ్వుతూ సరదాగా ఎంజాయ్ చేస్తూ మన ఇంట్లో సమస్యల లాగా మన ఇన్వాల్వ్ అయిపోతాం అనమాట. టోటల్లీ బ్లాక్ బస్టర్ మూవీ. సంక్రాంతికి వస్తున్నామని పేరు పెట్టారు కదా, ఈ సంక్రాంతి హిట్ అయినా మరి? హిట్ బ్లాక్ బస్టర్. రేటింగ్ ఎంత ఇస్తాను? 5 out of 3.5. థ్యాంక్ యూ.